మన దగ్గర ఉండే 2 సప్లిమెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. మీరు తెచ్చారు ఫెమి డిలైట్, ఫెమి డిలైట్ ఒకటి, యూటీ బ్రీజ్ అనేది ఒకటి. సో ఇప్పుడు మనం ఫెమి డిలైట్ గురించి చూసినామంటే ఫెమి డిలైట్ ఏంటంటే లాక్టోబాసిల్లస్ కి సంబంధించినటువంటి 2 ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మార్కెట్లో చాలా దొరుకుతాయి, కానీ మన ఫెమి డిలైట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే డానిస్కో అని చెప్పి యుఎస్ లో ఒక ప్రోబయాటిక్ కంపెనీ ఉంటుంది. 100 years హిస్టరీ ఉంది ఆ కంపెనీ. అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి 2 స్ట్రెయిన్స్ ఫెమిడిలైట్ లో ఉంటాయి. లాక్టోబాసిల్లస్ రామనోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 అని. ఇవి 2 స్ట్రెయిన్స్, వాటి మీద క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి, ప్రపంచం మొత్తం మీద అవి వాడుతూ ఉంటారు. ఆ 2 స్ట్రెయిన్స్ ఉంటే ఒక క్యాప్సూల్లో ఆ ఫెమిడిలైట్ ప్రతిరోజు నైట్ భోజనం తర్వాత ఒక క్యాప్సూల్ తీసుకుంటూ ఒక 3 months కంటిన్యూ చేసినట్టు ఏమవుతుందంటే ఆ వెజానాలో ఉండేటటువంటి గుడ్ బ్యాక్టీరియాని ఇది డెవలప్ చేస్తుంది. ఆ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసిందంటే ఆటోమేటిక్గా ఈ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో పెట్టి పెడుతుంది. అప్పుడు ఎలాంటి ఇరిటేషన్ రావడం కానీ, మంట రావడం కానీ, యూరిన్కి వెళ్ళినప్పుడు వైట్ డిశ్చార్జ్ ఉండడము, ఫౌల్ స్మెల్ ఉండడం, ఇవన్నీ తగ్గుతాయి. యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది అంటే యూటీ బ్రీజ్ లో డిమానోజ్, క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ అని 2 ఉంటాయి, న్యాచురల్ సప్లిమెంట్స్. ఇవి 2 ఏం చేస్తాయి అంటే యూరినరీ ట్రాక్ లో ప్రిడామినెంట్ పాథోజెనిక్ బ్యాక్టీరియా వచ్చి ఎస్చరిషియా కొలై అంటాం, ఈ కొలై అంటాం మనం. ఆ ఈ కొలై బ్యాక్టీరియాకి ఈ డిమానోజ్, క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ పోయి కూర్చుంటాయి అనమాట. అంటే ఏదైనా బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ గోడ మీద కూర్చుంటేనే ఆ నంబర్ ఆఫ్ బ్యాక్టీరియా పెరుగుతాయి, ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. ఈ డిమానోజ్, ఈ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తాయంటే ఈ బ్యాక్టీరియాని దాని మీద కూర్చొనికుంటే ఇది పోయి అడ్డుపడుతుంది. అప్పుడు యూరిన్ లో ఈ బ్యాక్టీరియాని బయట తోయడం జరుగుతుంది అనమాట. సో ఒక రకంగా ఈ యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది, బ్యాడ్ బ్యాక్టీరియాని యూరిన్ ద్వారా బయట ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఈ ఫెమిడిలైట్ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది. అందుకని ఇటు రెండింటిని కనుక వాడుకుంటూ పోతే కనుక సైనర్జిస్టిక్ గా పనిచేసి ఫెమిడిలైట్ 3 months వాడాలి, యూటీ బ్రీజ్ వచ్చి 1 month మనం సజెస్ట్ చేస్తాం. ఒక 1 month పూర్తి అయ్యేటప్పటికి మనకు వస్తున్న ఫీడ్బ్యాక్స్ ఏంటంటే, మనం ఇచ్చిన వాళ్ళకి మాట్లాడేటప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ తెలుస్తున్న సిమ్టమ్ ఏంటి అంటే వాళ్ళకి మంట తగ్గడం తెలుస్తుంది అనమాట. ఆ ఇచ్చింగ్ తగ్గడం అన్నది ఒక 50%, 60% 1 month అయ్యేటప్పటికి తగ్గడం మొదలుపెట్టింది. ఈ యూటీ బ్రీజ్ కొంతమందితో నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మామూలుగా ఆడవాళ్ళు ఏదన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు, కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ తిన్నప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ ఫ్లేర్ అప్ అవుతాయి. సో యూటీ బ్రీజ్, ఈ ఫెమిడిలైట్ వాడడం వల్ల మాకు ఆ సిమ్టమ్స్ ఫ్లేర్ అప్ అవ్వట్లేదు అని చెప్పడం మనం చూసినాం. ఇది మేము వాడాలి అంటే చాలా రకాలుగా ఆలోచిస్తారు కదా, మీరు సింపుల్ గా చెప్పండి, ఏం చెప్తారు దీని గురించి? మనకి ఇప్పుడు మళ్ళా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నా, లేదా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలన్నా, ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం మనం ఏం చెప్తాం అంటే యూటీ బ్రీజ్, ఫెమిడిలైట్ వాడమని చెప్తాం. అసలు ఇన్ఫెక్షన్ లేకుండా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న ఆలోచన వచ్చిన వాళ్ళకి మాత్రం ఫెమిడిలైట్ ఒకటి మాత్రం వాడమని చెప్తాం. ఎలాంటి భయం లేకుండా వాడచ్చు. సప్లిమెంట్స్ మేడం, FSSAI అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ ఇవి. వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు పదే ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు, రాకుండా ఉండడానికి కూడా ఇది హ్యాపీగా వాడచ్చు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ.